స్వరాష్ట్రంలో జిల్లాగా ఏర్పడిన సంగారెడ్డి అద్భుతమైన వైద్య సేవలు అందిస్తోంది. ముఖ్యంగా సంగారెడ్డి ఆసుపత్రి 85% పైగా నార్మల్ డెలివరీలతో రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంది. గత 3 ఏళ్లుగా 85% పైగా సాధారణ ప్రసవాలతో నాణ్యమైన వైద్యం అందిస్తున్న నేపథ్యంలో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్తో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రజలందరూ ఇప్పుడు వచ్చే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలు కార్పొరేట్ స్థాయిని మించి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన హాస్పిటల్ ఉన్నాం. ఈ సంగారెడ్డి జిల్లా హాస్పిటల్కి ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ఇక్కడ 85% పైగా నార్మల్ ప్రసవాలు కూడా అయితే ఉన్నాయి. గత 3 సంవత్సరాలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రికార్డును సంగారెడ్డి ఈ హాస్పిటల్ సాధిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు డాక్టర్ అనిల్ గారు ఉన్నారు. సార్, ఇక్కడ గత 3 సంవత్సరాలుగా ఈ హాస్పిటల్లో నార్మల్ డెలివరీలు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా అవుతుంది. హాస్పిటల్లో సాధ్యం కాని విధంగా ఇక్కడ నార్మల్ డెలివరీలు ఎందుకు అవుతున్నాయి? పర్టికులర్ కారణం ఏంటి? ఇక్కడ మనం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 85% అంటే 100లో 85 డెలివరీస్ ప్రభుత్వ రంగంలోనే అవుతున్నాయి. అంటే మన ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఎక్కువ అవుతున్నాయి. ఇక్కడ మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటివరకు గత డిసెంబర్ నెల అత్యధికంగా ఒక నెలలో 860 డెలివరీస్, అంటే సగటున ఒక రోజులో దగ్గర 30 డెలివరీస్. అది నాకు తెలిసి మన రాష్ట్రంలోనే హైయెస్ట్ డెలివరీ రేట్ అనేది. దాంతోపాటు అంటే కేవలం ఒక డెలివరీస్ డెలివరీస్ నెంబర్ ఎక్కువ కాకుండా దాంట్లో ప్రైమరీ సెక్షన్స్ రేట్ చాలా తక్కువగా ఉంది మనకి. అంటే నార్మల్ డెలివరీస్ రేటే చాలా ఎక్కువ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున మనకి సంగారెడ్డికి ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు అయినప్పటి నుంచి మీ అందరం ప్రాసెస్కి వచ్చి డిఎంఈ సెట్ టేక్ ఓవర్ అయినప్పటి నుంచి హై రిస్క్ కేసెస్, అంటే అంతకుముందు కొంచెం రిస్క్ ఉన్నా మనం హైదరాబాద్కి గాంధీకి పంపించడం, హైదరాబాద్ కానీ ఉస్మానియాకి పంపించడం. ఇప్పుడు అటువంటివి కాకుండా చాలా వరకు అంటే మరి చాలా హై రిస్క్ వాటిల్లో కూడా 90% డెలివరీస్ మన దగ్గర చేస్తున్నాం. చాలా తప్పనిసరి పరిస్థితుల్లో తప్పితే ఎక్కడికి పంపిస్తలేము. ఒకటి అది ఒక మా తరపున. రెండవది ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక పథకాలు అయితే ఏంటండి, కేసీఆర్ కిట్ అయితే, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అయితే, వేరే కేసీఆర్ సంబంధించిన దానికి నగదు ప్రోత్సాహక బహుమతులు అయితే ఏంటండి, అట్లా పియాట్రిక్ సేవలు. పియాట్రిక్ అంటే బేబీ డెలివరీ అనేది ఒక ఎత్తు. డెలివరీ కాగానే మళ్ళీ కేవలం పిల్లలు చాలా వరకు బాగానే ఉంటారు. కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ వాళ్ళకి సంబంధించిన సేవలు కూడా మన ఇక్కడ గౌరవ హరీశ్రావు గారి చేతుల మీదుగా మన దగ్గర డిపిఐస్, డెడికేటెడ్ పియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటాం, అది కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నది. అన్ని చాలా వరకు మన సేవలు అందిస్తున్నాం. ఇక్కడ హాస్పిటల్కి రావాలంటే చాలా ఇబ్బందులు పడేది, అంటే రకరకాల ఇబ్బందులు ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారు, వాళ్ళకు ఆసుపత్రుల మీద నమ్మకం కలిగింది. అదేవిధంగా మీరు దానికి తగ్గట్టు కూడా వర్క్ కూడా చేస్తున్నారు. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ ప్రజల స్పందన ఎలా ఉంటుంది? ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారండి. ఇక్కడ చాలా వరకు అంటే ఇప్పుడు వాళ్ళకి సంగారెడ్డి నుంచి ఉస్మానియా, గాంధీ వాళ్ళు చాలా కష్టం వాళ్ళకి. అటువంటి కేసెస్ కూడా మనం బాగా ట్రీట్ చేస్తున్నాం. అదొకటి నెంబర్ 1. ఇంతకుముందు ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఒక జస్ట్ చిన్న ఏరియా హాస్పిటల్ ఉండేది. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది. మెడికల్ కాలేజ్లో శాంక్షనింగ్లో భాగంగానే ప్రొఫెసర్లు అయితే, అసోసియేట్ ప్రొఫెసర్లు అయితే, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది చాలామంది వచ్చారు. అంటే ఒక డాక్టర్ విధులు నిర్వహిస్తే ఆ జనాభా కానీ అంత అందుబాటులో ఉండకపోవచ్చు. ఇంతమంది ప్రొఫెసర్లు, ఇంతమంది నిష్ణాతులైన ప్రొఫెసర్స్ వచ్చేసరికి హై రిస్క్ కేసెస్ తీసుకోవడం కానీ, నార్మల్ డెలివరీస్ ఎక్కువ మంది డాక్టర్లు అయితే ఎక్కువ మంది ప్రజల సేవలు అందించగలుగుతారు. అట్లా మన సేవలు అందించడంలో ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో మన ప్రభుత్వ ఆసుపత్రి మీద బాగా నమ్మకం పెరిగి మన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చాలా ఎక్కువగా వస్తున్నారు. ఇంకోటి మెయిన్గా ఏంటంటే, ఒకప్పుడు మేము చదువుకున్న రోజులలో అప్పుడు డెలివరీస్ అనేది గవర్నమెంట్ సెక్టర్లో చాలా తక్కువ, అసలు జీరో అంటే ఎవరో తప్పనిసరి పరిస్థితులలో అసలుకి ఏమాత్రం లేకుండా వచ్చేవాళ్ళు. ఏమాత్రం డబ్బులు ఉన్నప్పుడు ప్రైవేట్లో చేయించుకుంటారు. కేవలం మన తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన కేసీఆర్ కిట్ ఒకటి, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అంటే ఈ మధ్యన కేసీఆర్ కిట్ పథకంతోనే చాలామంది ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ ఎవరో మరీ తప్పదు వాళ్ళు మరీ పోయేటోళ్ళు, వాళ్ళంతా వాళ్ళు పోయేటోళ్ళు తప్పితే మన సంగారెడ్డి డిస్టిక్లో చూసుకుంటే 85% డెలివరీస్ ప్రభుత్వ సెక్టర్లోనే అవుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు గత ప్రభుత్వాల హయాంలో ఇప్పటికీ చాలా మారింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ. అంటే ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్, అంటే నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మన హాస్పిటల్లో ఏ డిపార్ట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఒకప్పుడు వైద్యం అంటేనే హైదరాబాద్కి వెళ్ళాల్సిన పరిస్థితి, ఇప్పుడు రూరల్ ఏరియా నుంచి కూడా సంగారెడ్డికి వస్తుంది. ఇక్కడ ఎలాంటి సేవలు అందిస్తున్నారు? మెయిన్ డెవలప్మెంట్ ఫస్ట్ ఇచ్చింది ప్రభుత్వ వైద్య కళాశాల. అంటే ఒక మెడికల్ కాలేజ్ రావడం అన్నది చాలా గ్రేట్ విషయం అది.
అంటే అది ఇచ్చి దాన్ని ఎన్ఎంసీ శాంక్షన్ ఇచ్చి ఇప్పుడు ఈ సంవత్సరం 2 సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ 150 మంది స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నారు, ఇప్పుడు సెకండ్ ఇయర్కి వస్తున్నారు. అట్లే ఈ మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయిన భాగంలోనే ఇంతమంది స్టాఫ్, ఇంతమంది డాక్టర్లు, ప్రొఫెసర్లు అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్. నేను 12 ఏళ్ళ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసిన. ఒక ప్రొఫెసర్ కావడానికి నాకు అప్పుడు చాలా 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 టైం పట్టింది. ఇప్పుడు తొందరగా నాకు జూనియర్స్ పిల్లలు ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్కే వాళ్ళు ప్రొఫెసర్లు, అంటే తొందరగా, అంటే వాళ్ళ టైం బౌండ్గా అయిపోతున్నారు ప్రమోషన్స్ కానీ అది కానీ. సో ఇంతమంది సేవలు వచ్చేసరికి ఇంతమంది డిపార్ట్మెంట్స్, అంటే ఇప్పుడు మనకు న్యూరో సర్జన్ ఉన్నాడు, ఆర్థోపెడిక్స్లో కూడా ఒక డాక్టర్ ఉండేది, అంతకుముందు ఒకళ్ళు 2 డాక్టర్స్ ఉండేది ఆర్థోపెడిక్. అటువంటిది ఇప్పుడు దగ్గర 8-9 మంది డాక్టర్స్ ఆర్థోపెడిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ ఉన్నారు. అలా ప్రతి డిపార్ట్మెంట్లో ఇప్పుడు అంతకుముందు ఒక ల్యాబ్ టెస్ట్లు అయితే, ముఖ్యంగా ల్యాబ్ టెస్ట్ల గురించి చెప్పుకోవాలి. మనం ల్యాబ్ టెస్ట్లు అంటే నాకు ఒక షుగర్ టెస్టు, కొన్ని 2-3 టెస్టులే అంతకుముందు జరిగేవి. ఇప్పుడు టీ హబ్ అనే తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ అని ఒకటి స్టార్ట్ చేసి గవర్నమెంట్లో ఇప్పటిదాకా 53 రకాల సేవలు, అంటే నాట్ ఓన్లీ మన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన టెస్టులు కాకుండా చుట్టుపక్కల అన్ని సేవలు కూడా పూర్తిగా ఉచితంగా, అంటే ఒక 24 అవర్స్లో వాళ్ళకి బ్లడ్ శాంపుల్ తీసుకొని వాళ్ళకి రిపోర్ట్స్ పోయి అన్ని టెస్టులు 57 రకాల టెస్టులు అంటే చూడండి, ప్రతి ఒక్క టెస్ట్ మన ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే అవకాశం వచ్చింది. అది ఇప్పుడు ఇంకా ఈ దాదాపు ఈ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగానే 53 రకాల టెస్టులు, 132 టెస్టులు కూడా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు తెలిపారు. అది కూడా అతి త్వరలో మీకు అందుబాటులోకి వస్తాయి. అంటే పేషెంట్కి ఏ టెస్ట్ బయట చేయించుకునే అవకాశమే లేదు, అంటే ప్రతి 99% చేస్తారు. అట్లే గర్భిణీ స్త్రీలకి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి జరిగే స్కానింగ్స్, టిఫా స్కానింగ్స్ అంటాం. అంటే ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ తన ఒక సెకండ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కంపల్సరీ బిడ్డకి సంబంధించిన ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేవని తెలుసుకోవడానికి టిఫా స్కానింగ్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. అటువంటి టిఫా స్కానింగ్ మిషన్ మనకు అంతకుముందు లేకపోతుంది. ఇప్పుడు మన దగ్గర టిఫా స్కానింగ్ మిషన్లు రెండు టిఫా స్కానింగ్ మిషన్ సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోకి శాంక్షన్ రావడం జరిగింది. ప్రతి నెల టిఫా స్కానింగ్లు ఒక 300 టిఫా స్కానింగ్లు మన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అవుతున్నాయి. అంటే ఒక గర్భిణీ స్త్రీ వస్తే, ఒక డెలివరీ కోసం వస్తే మన దగ్గరికి నగదు ప్రోత్సాహక బహుమతులతో పాటు ప్రతి ఒక్క ట్యాబ్లెట్స్, ప్రతి ఒక్క ఆమెకు సంబంధించిన ట్రీట్మెంట్ అన్ని న్యూట్రిషన్ కిట్తో మొదలుపెట్టుకొని ప్రతి ఒక్క స్కానింగ్, బ్లడ్ టెస్టులు, థైరాయిడ్ టెస్ట్, అంటే డెలివరీ అయిపోయాక అమ్మ ఒడి వెహికల్ 102 వెహికల్స్ ద్వారా వాళ్ళ ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళ డెలివరీ అయిన వాళ్ళ సొంత ఊర్లో వాళ్ళ విలేజ్లో దింపడం. అంటే వాళ్ళ పేషెంట్కి ఏ విధమైన ఖర్చు లేకుండా అన్ని వసతులు, అన్ని రకాల సేవలు అందిస్తుంది. కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్స్ మీద నమ్మకంతో మా దగ్గరకు వస్తున్నారు. మేము కూడా మాకు గవర్నమెంట్ ఇంత మంచి మెడికల్ కాలేజ్ ఇచ్చి ఇంతమంది స్టాఫ్ని ఇవ్వడం వల్ల మేము కూడా మంచిగా సర్వీసెస్ అందించే స్టేజ్లో ఉన్నాము. మనం ముఖ్యంగా మా ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నామని, ఇంతమంది మాకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత హాస్పిటల్లో మౌలిక సదుపాయాలతో పాటు మెడికల్ కాలేజ్, అదేవిధంగా దీనికి సంబంధించిన స్టాఫ్ను కూడా పెంచడం జరిగింది. క్షేత్రస్థాయిలో కూడా ప్రజలెవరి ఇబ్బంది తలెత్తకుండా వాళ్ళకు నగదు ప్రోత్సాహాలతో పాటు వివిధ రకాల పథకాల ద్వారా వాళ్ళకు మేలు చేకూరుస్తున్నారు. ప్రభుత్వ వైద్యులుగా తాము చాలా సంతోషంగా ఉన్నాం, ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ప్రభుత్వం తాము కల్పిస్తున్నారని చెప్పేసి డాక్టర్ అనిల్ గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ గోపాల్తో వేణు, సంగారెడ్డి జిల్లా.